ఆప్షన్ ట్రేడింగ్ బేసిక్ సిరీస్ డే 4 లో మనకి ఆప్షన్ ట్రేడింగ్ లో ఆప్షన్ బయ్యర్ ఉంటాడు మరియు ఆప్షన్ సెల్లర్ ఉంటాడు. అయితే వీళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఏంటి, వీళ్ళకు ఉండే లాసెస్ ఏంటి, అలాగే ఎవరికి విన్నింగ్ ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉందనేది ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ బయ్యర్ కి లిమిటెడ్ రిస్క్ అనేది ఉంటుంది, అదే ఆప్షన్ సెల్లర్ కి మాత్రం అన్లిమిటెడ్ రిస్క్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆప్షన్ బయ్యర్ అనేవాడు ముందు కొంత ప్రీమియం అనేది చెల్లిస్తాడు కదా, అతనికి లాస్ వస్తే కనుక కేవలం అతను ఆ ప్రీమియం మాత్రమే లాస్ అవుతాడు. అదే ఆప్షన్ సెల్లర్ కి మాత్రం మార్కెట్ అనేది తన పొజిషన్ కి ఎంత అగైనెస్ట్ గా మూవ్ అవుతే అంత లాస్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఆప్షన్ బయ్యర్ కి ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్, అలాగే ఆప్షన్ సెల్లర్ కి మాత్రం ప్రాఫిట్ అనేది లిమిటెడ్. అంటే ఆప్షన్ బయ్యర్ తీసుకున్న పొజిషన్ కి మార్కెట్ అనేది ఫేవరబుల్ గా మూవ్ అవుతే కనుక తనకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అదే ఆప్షన్ సెల్లర్ కి మాత్రం ఆప్షన్ బయ్యర్ ఏదైతే ప్రీమియం చెల్లిస్తాడో చూసారో ముందు కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు ఆ ప్రీమియం మాత్రమే ఇతనికి ప్రాఫిట్ కింద వస్తుంది. అలాగే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అసలు విన్నింగ్ ప్రాబిలిటీ అనేది దేనికి ఎక్కువగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. విన్నింగ్ ప్రాబిలిటీ చూసుకుంటే ఆప్షన్ బయింగ్ కి తక్కువగా ఉంటుంది, అదే ఆప్షన్ సెల్లింగ్ కి చూసుకుంటే ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకు ఇప్పుడు క్లియర్ కట్ గా విత్ ఎగ్జాంపుల్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక ఆప్షన్ బయ్యర్ అనేవాడు కాల్ ఆప్షన్ బై చేసాడు అనుకుందాము. సో కాల్ ఆప్షన్ బై చేస్తే ఏంటి, ఆ అండర్లయింగ్ అసెట్ అనేది అంటే స్టాక్ లేదా ఇండెక్స్ అనేది అప్ సైడ్ మూమెంటం జరిగితే అతను ప్రాఫిట్ వస్తుంది, అదే డౌన్ సైడ్ మూమెంటం జరిగితే లాస్ వస్తుంది. అలాగే సైడ్ వేస్ లో మూమెంటం జరిగినా కూడా లాసే వస్తుంది, ఎందుకంటే సైడ్ వేస్ లో మూమెంటం జరిగేటప్పుడు ప్రీమియం అనేది డికే అయిపోతూ ఉంటుంది. అంటే ఇది నేను ఫ్యూచర్ వీడియోస్ లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీమియం అనేది టైం అయ్యే కొద్దీ డికే అయిపోతూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఏంటి, ఆప్షన్ బయ్యర్ కి అతను అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే మాత్రమే ప్రాఫిట్ వస్తుంది, తనకు ఆపోజిట్ వెళ్ళినా రాదు. అలాగే మార్కెట్ అనేది అలా స్టేబుల్ గా రన్ అయినా కూడా లాస్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్ సెల్లర్ గురించి తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఒక కాల్ ఆప్షన్ ని సెల్ చేశాడు అనుకుందాము. సో అతనికి ఇప్పుడు ప్రాఫిట్ అనేది ఎలాగ వస్తుంది, మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూమెంటం జరిగితే కనుక అతనికి ప్రాఫిట్ వస్తుంది. అలాగే నెక్స్ట్ అతనికి అగైనెస్ట్ గా మూవ్ అవుతే కనుక అంటే అప్ సైడ్ మూమెంటం జరిగితే కనుక లాస్ వస్తుంది. అలాగే నెక్స్ట్ సైడ్ వేస్ మార్కెట్ అంటే మార్కెట్ అనేది అలా స్టేబుల్ గా మూమెంటం జరిగితే కనుక కూడా ప్రాఫిట్ అనేది వస్తుంది, ఎందుకంటే టైం అయ్యే కొద్దీ ప్రీమియం అనేది డికే అయిపోతుంది. అయితే ఇందాక మనకు ఆప్షన్ బయ్యర్ అనేవాడు ప్రీమియం అనేది చెల్లిస్తున్నాడు కదా, ఆ ప్రీమియం అనేది అక్కడ డికే అవుతే ఆపోజిట్ ఎవరైతే సెల్లింగ్ చేశాడో ఆ డికే అయిన ప్రీమియం అంతా కూడా ఈ సెల్లర్ కి ప్రాఫిట్ కింద వెళ్తుంది. సో అందుకని ఆప్షన్ సెల్లర్ కి ప్రాఫిట్ వచ్చే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు అర్థమైంది కదా, ఆప్షన్ సెల్లర్ కి తనకి అగైనెస్ట్ గా మూవ్ అవుతే తప్ప తనకు అనుకూలంగా మూవ్ అయినా ప్రాఫిట్ వస్తుంది, అలాగే స్టేబుల్ గా ఉన్నా కూడా ప్రాఫిట్ అనేది వస్తుంది. అదే మనకు ఆప్షన్ బయ్యర్ కి చూసుకుంటే తను అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే మాత్రమే ప్రాఫిట్ వస్తుంది, ఆపోజిట్ వెళ్ళినా లాస్ వస్తుంది, అలాగే స్టేబుల్ గా ఉన్నా కూడా లాస్ వస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య విన్నింగ్ ప్రాబిలిటీ అనేది చేంజ్ చేసేది ఒకే ఒక్క పాయింట్, అదేంటంటే టైం డికే. అది నేను ఫ్యూచర్ వీడియోస్ లో మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇది ఓవరాల్ గా టాపిక్. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే కనుక మన అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.